పరమ దివ్య సప్రసాదములు వేం చేసియున్న యేసుక్రీస్తు పేరట మీకందరికీ స్వాగతం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు మనము దివ్య కారుణ్యమనగానేమిటో తెలుసుకుందాం. ప్రతి దివ్యబలి పూజలో ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము అని మనము మన విశ్వాస రహస్యాన్ని జపించుచూ ఉన్నాం. ఈ మన విశ్వాస రహస్యములో మొదటి రెండు కూడా నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు మనము క్రీస్తు ప్రభుని రెండవ రాకడ కోసం వేచి ఉన్నాం. క్రీస్తు ప్రభువు తన రెండవ రాకడలో న్యాయ తీర్పరిగా రాబోతూ ఉన్నాడు. ఈ లోక న్యాయ తీర్పరిగా రాబోతూ ఉన్నాడు. ఆయన తన న్యాయ సింహాసనము మీద కూర్చున్నప్పుడు ఒక్కొక్కరముగా మనము మన జీవితములను బట్టి లెక్క చెప్పవలసినటువంటి సమయము ఆసన్నమైనదని అర్థం. కీర్తన 133 నందు దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా, దేవుడు గనక మన పాపములను గణిస్తే, లెక్కిస్తే ఇక ఎవడు నిలువగలడు? మనమెవ్వరము కూడా నిలువసాలము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనములో మనం వింటూ ఉన్నాం. తుది తీర్పు దినమున ప్రతి ఒక్కడు తాను పలికినటువంటి ప్రతి వ్యర్థమైన మాటకు సమాధానము చెప్పవలసి ఉండును. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి వ్యర్థమైన మాటకే మనము సమాధానము చెప్పవలసి వస్తే మన జీవితములో మనము చేసినటువంటి పాపములకు గాను ఎంత సమాధానము చెప్పవలయునో కదా. మన పాపములకు గాను ఎంత శిక్షను అనుభవించవలయునో కదా. కానీ మన పాపముల ద్వారా వచ్చే శాశ్వత శిక్ష నుంచి తప్పించేదే దివ్య కారుణ్యము. దివ్య కారుణ్యాన్ని మాటలలో వర్ణించలేం. మానవ మేధస్సుకు అంతు చిక్కనిది. కానీ దివ్య కారుణ్యమును గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా కృప మరియు కారుణ్యము అనే పదముల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని, వాటి విభిన్న తాత్పర్యాన్ని మనము గ్రహించాలి. కృప అనగా నేమిటి అంటే, మనకు యోగ్యత లేనప్పటికీ, మనకు అర్హత లేనప్పటికీ దేవుడు ఉదారముగా తన అనేక అనుగ్రహములను, దీవెనలను మన మీద, మన కుటుంబాల మీద వసగటం. కారుణ్యమనగా నేమిటి అంటే, మన పాపములకు గాను పొందవలసినటువంటి శిక్ష నుంచి తప్పించేదే దివ్య కారుణ్యము. అందుకే ప్రతి పాప సంకీర్తనములో దేవుడు మన పాపములను మన్నించుచూ ఉన్నారు, మన దోషములను క్షమించుచూ ఉన్నారు. కానీ దివ్య కారుణ్యము ద్వారా మన పాపములకు గాను వచ్చే శాశ్వత శిక్ష నుంచి మనలను తప్పించుచూ ఉన్నారు. అందుకే ప్రతి దివ్యబలి పూజలో పాప సంకీర్తన జపము తరువాత ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము అని దేవుని కారుణ్యము కొరకై మనము బ్రతిమాలుచూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, క్షమాపణ కంటే దేవుని కారుణ్యము ఎంతో గొప్పది, ఎంతో ఉన్నతమైనది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనము, నాకు కారుణ్యము కావలయును కానీ బలి అవసరము లేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందుకే ఈ దివ్య కారుణ్య రహస్యాన్ని ఈ మన 21వ శతాబ్దానికి గాను అందించటానికి యేసు ప్రభువు పునీత మరియ ఫౌస్తీనమ్మ గారిని దివ్య కారుణ్య అపోస్తురాలుగా ఎన్నుకున్నారు. తదుపరి వీడియోలో పునీత మరియ ఫౌస్తీనమ్మ గారి యొక్క
జీవితమును గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. దివ్య కారుణ్య ప్రభువా, మా పాపములను దోషములను లెక్కింపక మీ శాశ్వతమైన కారుణ్యమును మా మీదను మా కుటుంబాల మీదను కురిపించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దివ్య కారుణ్య హృదయమా, మా మీద దయగానుండండి. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు వేడుకునండి. పునీత 2వ జాన్ పాల్ పాపు గారా, మా కొరకు వేడుకునండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.